హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మణ్ బయో అకాడమీ. మనకు ఏపీ యూనివర్సిటీస్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకు ఇప్పుడు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్డేటెడ్ డేట్స్ అయితే ఇచ్చారు. అప్డేటెడ్ డేట్స్ వచ్చేసి ఎప్పుడు మనకు ప్రైమరీ లిస్ట్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. మనం ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎప్పుడు అభ్యంతరాలను అప్డేట్ చేసుకోవాలి, అవన్నీ అయితే మనకు చెప్పారు. ఒకసారి మనం ఆ నోటీస్ని అయితే చూద్దాం. ఆ నోటీస్ ఓపెన్ చేయడానికి మనం ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అని టైప్ చేయాలి. గూగుల్లో టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏపీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక యూనివర్సిటీ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని ఉంది కదా, ఆ లింక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డౌన్లోడ్ చూస్తే ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇదే అప్డేటెడ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేద్దాం. ఇవే అప్డేటెడ్ డేట్స్ అండి. ఒకసారి చూద్దాం. జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇవే అప్డేటెడ్ డేట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమింగ్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ లైన్స్. మనకు ఎగ్జిస్టింగ్ డేట్ అండ్ రివైజ్ డేట్ రెండు ఇచ్చారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రైమా ఫేస్ ఎలిజిబిలిటీ అండ్ ఇన్ఎలిజిబిలిటీ అప్లికేషన్స్. అంటే ప్రైమరీ లిస్ట్ ఎలిజిబిలిటీ, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరు ఎలిజిబిలిటీ లేరనే ఆ ప్రైమరీ లిస్ట్ వచ్చేసి మనకు 29 జూన్ 2026 వస్తుందని ఇంతకుముందు అయితే చెప్పారు. కానీ దాన్ని రివైజ్ చేసి 14 జూలై 2026 అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే జూలై 14 మనకు ప్రైమరీ లిస్ట్ వస్తుంది. అప్లై చేసిన వాళ్ళందరిలో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో ఎవరు ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఆ రివైజ్ లిస్ట్లో అయితే మనం తెలుసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ గ్రీవియన్సెస్. అంటే మనము ఆ డేట్ మనకు అప్లికేషన్లో మనం ఏమైనా ఎలిజిబిలిటీ కాకపోయినా, మన ఎలిజిబిలిటీ బై మిస్టేక్ ఇన్ఎలిజిబుల్ అని పడినా అలా ఉంటే తర్వాత మనము కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. కరెక్షన్ డేట్ లాస్ట్ టైం వచ్చేసి జూలై 6th అని పెట్టారు, కానీ ఇప్పుడైతే జూలై 21st మార్చారు. ఎవరైతే ఒకసారి మీరు వెబ్సైట్లో 14th చూడండి, జూలై 14th లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఓకే. లిస్ట్లో మీ నేమ్ లేకపోతే లేదా ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఒకసారి మీరు ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ అయ్యారో చూసుకొని ఒకసారి 21st జూలై లోపల మనము దాన్ని వాళ్ళు చెప్తారు ఏం చేయాలని, అదైతే అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మనం పంపించిన లిస్ట్ మొత్తం అన్ని చూసుకొని ఫైనల్ లిస్ట్, డిస్ప్లే ఆఫ్ ఫైనల్ లిస్ట్ ప్రీవియస్గా జూలై 7 అని పెట్టారు, కానీ ఇప్పుడైతే జూలై 27కి అయితే చేంజ్ చేశారు. ఫైనల్ లిస్ట్ మనకి జూలై 27 అయితే వస్తుంది. కాబట్టి ఇవే రివైజ్డ్ డేట్స్. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. జూలై 14 ప్రైమరీ లిస్ట్. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనం జూలై 21 లోపల చెప్పాలి. 14 నుంచి 21 లోపల. ఫైనల్గా ఫైనల్ లిస్ట్ వచ్చేసి 27 జూలై అయితే రిలీజ్ చేస్తారు. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ ద కన్సర్న్స్ రైజ్డ్ బై ద postal authorities regarding delay in delivery of parcels, and to ensure that no applicant is prejudiced for reasons beyond his her control, it has been decided that all hard copies of application dispatched through post courier on or before 22nd June 2026 shall be considered. దీని మీనింగ్ ఏమంటే, పోస్టల్ డిలే వల్ల యాక్చువల్గా మనకి ఏమి ఇచ్చారు నోటిఫికేషన్లో 22nd
జూన్ లోపల మనం హార్డ్ కాపీస్ అయితే పంపించుండాలి. హార్డ్ కాపీస్ 22 జూన్ లోపల మనకు అక్కడ రీచ్ అవ్వాలని చెప్పారు కదా. కానీ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 22 తర్వాత రీచ్ అయినా ఏం పర్లేదని చెప్తున్నారు. అంటే 23 అయినా 24 అయినా 25 26 27 అలా 22 తర్వాత రీచ్ అయినా ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. కానీ మీరైతే 22 లోపల పోస్ట్ చేసి ఉండాలి. 22 లోపల పోస్ట్ చేసి ఉండాలి. కానీ అది 22 తర్వాత రీచ్ అయినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే ఏం చేయాలంటే 22 లోపల మీరు మీకు ఒకటి రిసిప్ట్ ఇచ్చింటారు కదా 22 లోపల పంపించినట్టు ఆ రిసిప్ట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ పోస్టల్ డిలే అయినా కూడా మీకు దాన్ని మరి అయితే మీరు చూపించుకోవచ్చు. కాబట్టి ఆ రిసిప్ట్ అయితే అలాగే పెట్టుకోండి. ఇవే అండి అప్డేటెడ్ డేట్స్. నేనైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ జువాలజీ, బాటనీ, లైఫ్ సైన్సెస్కి సంబంధించి మరియు లెక్చరర్ బయాలజీకి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి క్లాసెస్ అయితే చెప్తున్నాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఫ్రీ, అమౌంట్ ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సూన్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా అడగచ్చు. మీకు ఏ వీడియో కావాలన్నా ఏ డౌట్స్ ఉన్నా ఆ వీడియో అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేయగలను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.